నేటి మంచి మాట. నీ నిజమైన సంపద ఏది ఎక్కడ? మనం ఎంతో డబ్బు, అనేక సంపదలు సంపాదించినా చివరకు మనం సంపాదించిన సంపదనంతటినీ విడిచి వెళ్ళక తప్పదు. అదే మనము మంచిని, నీతిని, భగవంతుడు ప్రసాదించే జ్ఞాన సంపదను కూడగట్టుకోగలిగితే మరణించినా మనతో తీసుకువెళ్ళొచ్చు. ఈ లోకంలో మనము జీవించిన జీవన విధానంలో మంచిని, నీతిని సంపాదించుకోకుండా కేవలం డబ్బును మాత్రమే సంపాదిస్తే మన కోసం కన్నీరు పెట్టుకునేవారు ఎవ్వరూ ఉండరు. అదే మంచిని, నీతిని, దైవ జ్ఞానాన్ని సంపాదించుకుంటే మనం ప్రతినిత్యం సాటి మనుషుల జ్ఞాపకాల్లో నిలిచిపోతాం. మన కష్టాల్లో మనకు తోడుండేది డబ్బు కాదు. మన సంపదలను చూసి వచ్చే జనాలు అసలే కాదు. కేవలం మనం మంచితనముతో సంపాదించుకున్న హృదయాలు మాత్రమే మనకు తోడుగా నిలుస్తాయి. డబ్బు, సంపదల వెంట స్వార్థం ఉంటుంది. మంచి వెంట ప్రేమ, ఆదరణ, ఓదార్పు, సహకారం, పలకరింపు తోడు ఉంటాయి. మన జీవన విధానంలో, మన జీవితంలో కావలసింది డబ్బు మాత్రమే కాదు. డబ్బు, సంపదలు మన జీవన విధానంలో మన అవసరాలను తీర్చడానికి మాత్రమే. మనం సంపాదించిన డబ్బు, అనేక సంపదలు మన ప్రాణాన్ని నిలబెట్టలేవని, మన కనుల ముందే కనుమరుగైన మన సాటివారి ప్రయత్నాల విఫలం మనకు గుణపాఠం కావాలి. నీవు డబ్బు కోసమే, డబ్బు సంపాదన కోసమే నీ పరుగులు తీసే జీవితాన్ని కాస్త ఆపి నీ జీవితమును గూర్చి, నీ కుటుంబమును గూర్చి, నీపై ఆధారపడి జీవించే జీవితాలను గురించి, భగవంతుడు నీ జీవితంలో నీకు అప్పగించిన బాధ్యతలను గురించి ఆలోచించు, నెరవేర్చు. ఇదే నిజమైన, అసలైన, భగవంతుడు నీ నుండి ఇష్టపడే జీవితం అని గుర్తించు.